33 వచనం చదువుకుందాం. ఇస్సాకు గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతని నిజముగా దీవించుతిని, అతడు దీవింపబడిన వాడే అనేను. బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములో ఇస్సాకు ఓ వ్యక్తిని దీవిస్తున్నాడు. ఆ దీవెన నిజముగా దేవుడు దీవించినట్లుగానే, దేవుడు ఆశీర్వదించినట్లుగానే, అది స్థిరపరచబడి పదిలపరచబడినట్లుగానే ఇస్సాకు ఆ మాట ప్రకటిస్తున్నాడు. ఆమెను చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు అంటున్న మాటను తెలుసా? అతడు నిజముగా దీవించుతిని, అతడు నిజముగా దీవింపబడిన వాడే. హల్లెలూయా. ఈ దినము నేను చెప్పాలనుకుంటున్న మాట, నిజముగా దీవించే దేవుడు మన దేవుడు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదివబడిన లేఖన భాగము మనందరికీ తెలిసిన సుపరిచితమైన మాటలు. ఇస్సాకుకు అప్పటికే మంద దృష్టి కలిగిన వాడైనడు, కళ్ళు కనబడగా ఓ గుడ్డివాడిగా ఉన్నాడు. మరణ దినాలు చివరి దినాలు బ్రతుకుతుండగా తన పెద్ద కుమారుడైన ఏశావుని పిలిచి, అయ్యా నేను మరణానికి అతి చేరువలో ఉన్నా, రేపో మాపో దేవుడిని పిలుచుకుంటాడు, నేను వెళ్ళిపోతా. నా తరువాత నా మీద ఉన్న దీవెన నీ మీదకు తీసుకుని ఆశపడుతున్నా. నువ్వు త్వరగా వేటాడి ఓ చక్కని భోజనం సిద్ధపరిచి నా కొరకు తయారు చేసి తీసుకురా, నేను దీవిస్తా అన్నాడు. ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఈ మాట తన తల్లి అయిన రెబ్కమ్మ విన్నది. రెబ్కమ్మ విని తన చిన్న కుమారుడైన యాకోబు చెబుతుంది, అయ్యా నీ తండ్రి మరణానికి సిద్ధంగా ఉన్నాడట, మీ అన్నకు దీవెన ఇవ్వబోతున్నాడట, నువ్వు త్వరగా సిద్ధంగా ఉండు అని చెప్పగానే యాకోబు అంటాడు, అయ్యా అమ్మా నా అన్నేమో రోమాలు కలిగిన వాడు, అతని చేతినేమో వెంట్రుకలు కలిగినవి, నేను దొరికిపోతా, నేను దొంగనైపోతా, లేనిపోని కీడు శాపం నా మీదకి వస్తుందేమో, అట్లా ఏమొద్దమ్మా అంటుండగానే రెబ్కమ్మ అనేది, లేదు లేదు, నీ మీదకి వచ్చే శాపం నా మీదకి వచ్చును గాక, నిశ్చయముగా నువ్వు దీవెనకు పాత్రుడు. చదువు యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదకి ఏమైనా వస్తే శాపాన్ని కానీ దోషాన్ని కానీ అది నా మీదకి వేసుకుంటున్నా, నువ్వు నిశ్చయముగా దీవించబడాలి. ఆమెను చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అంటే అర్థం మోసగాడు. ఇప్పుడు యాకోబు చేసే పని ఏంటంటే అన్నకు వచ్చే దీవెన పొందుకోవాలని తన తల్లే ప్రేరేపిస్తుంది. దైవ చిత్తమై ఉండగా ఎవరు మార్చగలరు దాన్ని? ఇస్సాకేమో మంద దృష్టి గలవాడుగా ఉన్నాడు. ఈ మాట ఆ నోట ఈ నోట వినబడింది. ప్రసంగిలు చెప్పినట్లుగా, ఇదిగో నీ ఇంటిలో నీ గృహములో రాజును దూషించిన ఇతరు దూషించిన రెక్కల గలవి మోసుకుపోతాయి. ఆమె చెప్పండి ఆకాశ పక్షులు మోసుకుపోతాయి అని ప్రసంగి సొలొమోను చెబుతున్నట్లుగా ఇప్పుడు ఇస్సాకు ఒక్కడే ఏశావుతో మాట్లాడుతున్న మాట యాకోబు దీవెనకు కారణంగా మార్చబడింది. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. అతను అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్యా అతను నిజముగా దీవించబడ్డాడయ్యా. ఇప్పుడు అదే దీవెన ఏం లేవయ్యా. ఈ ఏశావు అంటాడు, ఎట్లా దీవించబడ్డాడయ్యా, ఎలా దీవెనకు కారణంగా మార్చబడ్డాడు? ఏ విధంగా నువ్వు దీవిస్తావు? నన్ను వేటాడమన్నావు కదా, నన్ను వెళ్ళమన్నావు కదా, నేను వేటాడి వెళ్ళి నేను నా దగ్గరున్న ఆ బాణాలతో సంధి చేసి ఓ మంచి పశువును బలి చేసి తీసుకొస్తే అతని దీవెని ఎలా ఇస్తావయ్యా అంటూ మాట్లాడుతున్నాడు. ఆమెను చెప్పండి నా వైపు చూస్తూ వాక్యం విందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏశావు అడిగి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి ఓ జంతువును పశువును వధించి వచ్చేలోపే రెబ్కమ్మ ఓ శ్రేష్టమైన ఆహారం సిద్ధపరిచింది. త్వరగా మందలకు వెళ్ళారు, శ్రేష్టమైన గొర్రె పిల్లను వధించేశారు, బల్యర్పణ జరిగించేశారు. దాని చేత వడ్డించిన సిద్ధపరిచిన శ్రేష్టమైన భోజనాన్ని ఇస్సాకు తీసుకెళ్తే ఇస్సాకు అంటాడు, అయ్యా నాయనా వచ్చిందెవరయ్యా? తండ్రి నేను ఏశావును. ఆమె చెప్పండి హల్లెలూయా. మాట మార్చేశాడు, దీవెన కొరకు ఆశీర్వాదం కొరకు మాట మార్చేశాడు. అప్పుడే వధించిన గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని కప్పేసుకున్నాడు. తన తండ్రి మంద దృష్టి గలవాడు కనుక, ఇస్సాకు గుడ్డివాడు కనుక అతను కనిపెట్టడం ఎలాగో అర్థం కాక, అయ్యా నా ఎద్దుకురా,
తడివి చూస్తా అన్నాడు. ఆమెను చెప్పండి. తడివి చూస్తే నిజంగా ఇతను ఏశావు చేతుల వలె ఉన్నాయని చెప్పేసి తీసుకురాబడ్డ ఆహారాన్ని భుజించి సమృద్ధిగా తిన్న ఆహారం ద్వారా పొందుకున్న ఆ సంతృప్తిని బట్టి అతడట ఇస్సాకట యాకోబును దీవిస్తున్నాడు. ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, మన జీవితాల్లో కూడా దీవెన వచ్చినట్లుగా కనబడుతుంది. మన కుటుంబాల్లో కూడా ఆశీర్వాదము ఇప్పుడున్న ఆశీర్వాదం రేపు ఉండదు, ఇప్పుడున్న దీవెన రేపు కనబడదు. స్థిరమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎన్నోసార్లు ఆశీర్వాదానికి మేలులు, ఆశీర్వాదానికి మెట్లు ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. కానీ త్వరగా ఒక 7 విషయాలు సిద్ధపడ్డా ప్రభు ఉద్దేశం ప్రకారంగా, ప్రభు నడిపింపు ప్రకారంగా కొన్ని మాటలు మీకు అందిస్తాను. ఆమె చెప్పండి, ఎప్పుడు ఆశీర్వదించబడతావు, ఎలా ఆశీర్వదించబడతాం? ఇస్సాకు ఎలా ఆశీర్వదించబడ్డాడు? అరే, తండ్రిని మోసం చేశాడు, తల్లి చెప్పిన మాటలకు విన్నాడు, ఉన్న చాటున ఉన్న పాటున ఇల్లు ఊరు సమస్తం విడిచిపెట్టి పారిపోయాడు. దీవెన పొందుకొని ఉన్న చోటున ఇల్లు వెళ్ళిపోయాడు. ఎలా అంటే త్వరగా చూడండి, 27 వచనం అదే అధ్యాయం. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పట్టుకొనిను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఎట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశము మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వేటాడా, ఓ చక్కని పశువు పడిందయ్యా, వధించా, సిద్ధపరిచా, తీసుకొచ్చా అనగానే స్వరమేమో యాకోబుది, తడివి చూస్తేనేమో ఏశావు చేతుల్లో ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కాక నా ఎద్దుకు రా అని చెప్పాడట ఇస్సాకు. దగ్గరకు రాగానే నా మాట శ్రద్ధగా ఆలకించాలి. అతను ముద్దు పెట్టుకున్నాడట. ముద్దు పెట్టుకున్న తర్వాత చేసిన 2 పని తెలుసా? ఏం చేశాడన్నా చదువుతారు అక్కడ. అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అతని దీవించి ఎట్లా నేను, ఆమె చెప్పండి దగ్గరగా హల్లెలూయా. ఏం చేశాడంటన్నా? వస్త్రాలు వాసన చూశాడు. ఆమె చెప్పండి. వాసన ద్వారా ఎలా కనిపెడతావు? సువాసన ఎలా కనిపెడతావు? పరిమళం ద్వారా ఎలా కనిపెడతావు? ఇస్సాకు దీవెన, యాకోబు దీవెనకు సువాసన కారణమైందా? ఏశావు దీవెనకు సువాసన కారణంగా మార్చబడలేదా? ఎలా అంటే ఈ యాకోబుకు ఒక ప్రత్యేకత. ఒకవేళ నిజముగా వధిస్తే, నిజముగా అతను వేటాడితే తనకు పడ్డ ఆ యొక్క చర్మపు వాసన అప్పుడే వధించాలి, అప్పుడే దాన్ని సిద్ధపరచాలి. ఆ రక్తం ఆ యొక్క ఒలికి అతని మీద పడడం ద్వారా ఆ రక్తపు వాసనను బట్టి ఇస్సాకు యాకోబును దీవిస్తున్నాడు. ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ప్రభు ఇస్సాకు అంటున్నమాట, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా చేని సువాసన. ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉందట. ఆమె చెప్తారా? వస్త్రాల వల్ల ఎవరైనా కనిపెడతాడండి? గుడ్డోడు కానీ ఎవడైనా కానీ. ఇస్సాకు ఉన్న కృప ఏం తెలుసా? యెహోవా దీవించిన చేనట రక్తపు వాసన గలది. ఆమె చెప్పండి. ఆయన మన కొరకు రక్తం కాల్చిన యేసయ్య. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారానే మనం ఇంకనూ కాపాడబడుతున్నాం. ఆయన రక్తం అనే చేనులో మనం ఇంకనూ ఎదుగుతున్న మొక్కలోనే మనం ఉన్నాం. ఆయన మన కొరకు వధించబడ్డ గొర్రె పిల్ల, ఆయన యొక్క గొల్గోతా కొండలు కల్వరి శిలువలో మన కొరకు ఒక బలి పశువుగా వధించబడి ఆయన వధ ద్వారా, ఆయన రక్తం ద్వారా నీకు నాకు ఈ దినము విమోచన. నమ్మితే బిగ్గరగా ఆమె చెప్పలేకపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు చేసిన పని త్వరగా తన మందలో తొలిచూలుగా ఉన్న శ్రేష్టమైన గొర్రెను వధించి రక్తపు మరకల చేత తన యొక్క వస్త్రాలన్నీ కూడా రక్తపు వాసన, ఒక బలి అర్పణ జరిగింది. ఆ బలి అర్పణను బట్టి, ఆ గొర్రె పిల్ల వదను బట్టి ఇప్పుడు యాకోబు దీవించబడ్డాడు. ఆమెను చెప్పండి దగ్గరికి హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో నీ దీవెనకు కారణం నువ్వు నిజముగా దీవించబడాలి, నువ్వు నిజముగా ఆశీర్వాదించబడాలంటే నీ కొరకు ఒక బలి అర్పణ జరగాలి. హల్లెలూయా,
నీ కొరకు ఒక బలి అర్పణ జరగాలి. హల్లెలూయా. ఆ బలి అర్పణని నేను ప్రకటిస్తున్నా. గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు నమ్మితే చమడి యేసయ్యకు బిగ్గరగా స్తోత్రం చెబుదాం. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నీ వస్త్రాలు నా యేసయ్య వాసన చూసినప్పుడు నీ వస్త్రము రక్షణ వస్త్రముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ వస్త్రము రక్తపు వస్త్రముగా ఉండాలి. ఆమె చెప్పండి. నీ వస్త్రము దీవెనకు కారణంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాకోబు దీవెనకు కారణమట తనకున్న జ్ఞానము కాదండి, తనకున్న తెలివి కాదు, తనకున్న గొర్రెలు పొట్టేళ్ళు కాదు, తను చేస్తున్న పని కాదు, తను చేస్తున్న వృత్తి కాదు. తన మీద పడ్డ రక్తపు మరకల వాసన, తన మీద పడ్డ రక్తపు మరకల వాసన, తను బలిర్పణ చేసిన వద, గొర్రె పిల్ల యొక్క విలువ యాకోబు దీవెనకు కారణంగా మార్చబడింది. హల్లెలూయా. అలాగైతే నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలానికి ఒక శుభవార్త. నీవే గొర్రె పిల్లని యేసుక్రీస్తు రక్తములో కడగబడితే రక్షణ అను వస్త్రం నువ్వు ధరించాలి. ఆమెను చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. రక్షణ వస్త్రం లేకపోతే నీకు దీవెన రాదు. రక్షణ వస్త్రం నీకు లేకపోతే కనికరం మీదకి దిగిరాదు. రక్షణ వస్త్రం నీ మీద లేకపోతే నీవు దీవెనకు కారణంగా మార్చబడవు. యెహోవా దీవించిన చేని సువాసన వలె నీ సువాసన కనబడదు. నీ చేని సువాసన, నీ పరిమళము గొర్రెపిల్ల రక్తంలో కడగబడకపోతే, రక్షణ అను వస్తువు నీకు లేకపోతే నువ్వింకా ప్రభు రాజ్య వారసురాలువి, ప్రభు రాజ్య వారసుడు కాదని ప్రభు దాసుడిగా మనం చేస్తున్నా. రక్షణ అను వస్త్రం నువ్వు ధరించుకున్నావా? అలాగైతే నీకు ఒక క్షేమం, అలాగైతే నీకు ఒక దీవెన నిశ్చయముగా నా దేవుడు నిజముగా దీవిస్తున్నాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు ఏశావుతో అన్నాడు, అయ్యా అతను నిజముగా దీవించబడ్డవాడయ్యా, నేను అతను నిజముగా దీవించేదయ్యా. ఎట్లా దీవించావు నాన్న? ఏంటయ్యా అంటే అతని యొక్క వస్త్రాల వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నాయి. సంగమా, నీకు ఒక శుభవార్త. నీ వస్త్రాలు కూడా రక్షణ వస్త్రం ధరించుకున్నావా? రక్షణ వస్త్రం నీ మీద ఉందా? రక్షణ వస్త్రం, దేన వస్త్రం, స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం, పెళ్లి కుమార్తె వస్త్రం, ఇలా చెప్పకూడదు. పోతే అనేక వస్త్రాలు బైబిల్లో ఉన్నాయి. నువ్వు ఏ వస్త్రం ధరించుకొని ఉన్నావు ఈ దినం? రక్షణ వస్త్రం ధరించుకున్న బిడ్డవైతే నిశ్చయముగా పరలోక రాజ్య వారసుడివి, పరలోక రాజ్య వారసురాలివి. హల్లెలూయా. నీవు కూడా నిజముగా యెహోవా దీవించిన చేని సువాసన వలె నీ వస్త్రం ఉండునుగాక. బిగ్గరగా ఆమెను చెప్పలేకపోయారు. అట్లా కాకుండా నా దేవుడు నూరంతలుగా నీ దీవిస్తారంటే అప్పుడు అంటారు, నూరంతల దీవి నీకు కలుగునుగాక. అగు వచ్చేస్తాయండి. ఈ మాటలు అర్థం కావు. రక్షణ అనగా, సువార్త అనగా మారు మనసు, పశ్చాత్తాపం. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే అయ్యగారు ఎద్దులే కానీ చెప్పు 4 మాటలు బలంగా, నువ్వు దీవించబడతావు. ఓ తెల్ల, నీ దీవెనకు కారణం ముందు సమస్య. ఆమె చెప్పు. అది దాడితేనే గులాబీ పువ్వు చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఆ గులాబీ అట్లుంటుందమ్మా, కింద నుంచి ముళ్ళు ఎన్నుంటాయి అన్న, ఆ ముళ్ళలో నుంచి పెరుగుతుంది ఓ గులాబీ. ఆమె చెప్పు. నీ చేని సువాసన కూడా అలా మార్చబడాలంటే నీలో ఉన్న లోపాలు, బాధహేతులన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని రక్షణ అను వస్త్రం నువ్వు ధరించుకోవాలి. గొర్రెపిల్ల సంఘం గురించి ప్రభు ఏమని మాట్లాడుతుందో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 9వ వచనం 8 చాలు. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. బిగ్గరగా ఆమెను చెప్పండి. హల్లెలూయా. సంఘము ధరించుకునే వస్త్రం ఏంటి తెలుసా? సన్నపు నార బట్ట, ప్రకాశమైన వస్త్రం, నిర్మలమైన వస్త్రం. వాటిని గురించి ప్రభు అన్నది తెలుసా? అయ్యగారు నేను వేసుకుని తెలసొక్క వస్త్రం తెల్లగలేదా? అన్నీ బాగానే ఉన్నాయి. నా ప్రభు అంటున్నమాట, సంఘం ధరించుకోవాల్సిన వస్త్రము పరిశుద్ధుల, నాతో చెప్పండి, పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమెను చెప్పు. హల్లెలూయా. తెల్ల వస్త్రం ధరించుకున్నంత మాత్రాన నీకు రక్షణ వస్త్రం ఉందని చెప్పను. తెల్ల వస్త్రం ధరించుకున్నంత మాత్రాన నీకు రక్షణ వస్త్రం లేదని కూడా చెప్పను. నీకు ఉండాల్సిన వస్త్రము పెళ్లి కుమార్తె వస్త్రము. రక్షణ వస్త్రం మొదలుకొని పెళ్లి కుమార్తె వస్త్రం వరకు నీకు ఉండాల్సినవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమెను చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. పరిశుద్ధ నీతి క్రియలు కాదు, పరిశుద్ధుల
నీతి క్రియలు. ఆమె చెప్తారా? ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నారు? అది దేవుడు తన దూత ద్వారా సంఘం గురించి వర్ణిస్తున్న వర్ణన. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, నీ కొరకు నా యేసయ్య కల్వరి సిలువలో బలి అర్పణగా ఉంచబడ్డాడు. ఇదిగో గొర్రె పిల్ల, ఇదిగో గొర్రె పిల్ల. ఆయన వధించబడడం కోసం దిగి వచ్చిన దేవుడు. మహిమలో ఉన్న మనం, మహిమలో ఉన్న కృప పోగొట్టుకున్న ఆదాము ఒక్కసారిగా దిగంబరుడిగా మారిపోయాడు. తను చేసిన లోపాన్ని బట్టి, తను చేసిన పాపాన్ని బట్టి, తను చేసిన అవిధేయతను బట్టి, తను చేసిన అపరాధాన్ని బట్టి ఒక్కసారిగా తన మీద ఉన్న మహిమ వస్తును తొలగిపోయింది. దిగంబరుడిగా మార్చబడ్డాడు. 3:9 ఆదికాండం చూడండి. చెట్టు చాటు దాక్కొని ఆదామా అని పిలిస్తే, అయ్యా నీ ఎదుటికి రాలేకపోతున్నానయ్యా, నేను దిగంబరునయ్యా. ఎవడో నీకు చెప్పింది దిగంబరుడు అని? నా మహిమ నీకేమైపోయిందిరా, రాలేకపోతున్నానయ్యా, క్షమించయ్యా అని ఏడుస్తున్న ఆదాము దగ్గర యేసు తిరిగి వచ్చి గొర్రె పిల్లగానే తాను వధించబడ్డ ఆ గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని ఆదాముకు హవ్వకు తొడిగేసి కప్పేసిన దేవుడు నేను ప్రకటించే యేసయ్యా. బిగ్గరగా చవుడు యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చర్మాన్ని మన కొరకు కప్పే దేవుడు ఆయన. నా ప్రియ సంగమా, నువ్వు ఎక్కడ జారిపోయావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ నువ్వు ప్రభు సమకూర్చి దూరంగా మారిపోయావు, మాట యందు, చూపు యందు, ప్రవర్తన యందు, క్రియల యందు జారిపోయావు. ఇదిగో నా యేసు మరలా నీ కొరకు జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న గొర్రె పిల్ల బలి అర్పణ నీ మీద రక్తపు వాసన కనబడాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పశువుకి వస్తే రక్తం పడదని మీద రక్తపు చుక్కలు వాసన రాదండి? వస్తే రావా? నాకు తెలియనట్టు చెప్ప చూడమాకండి. ఇప్పుడు మన కొరకు ఒక వధ జరిగింది. ఆయన గొర్రె పిల్లని పడుతున్న యేసుక్రీస్తు ప్రభువు. ఆయన బలి అర్పణ నీ కొరకు చేయబడకపోతే, ఆయన ఆకాశం విడిచి నీ కొరకు రాకపోతే ఈనాటికి మనకు విమోచన లేదండి. స్తోత్రం చెప్పండి. నీవింకా సంతోషంగా ఉండగల కారణం, నీవింకా ఆనందంగా ఉండగల కారణం ఒకే ఒకటి, యేసుక్రీస్తు రక్తములో మనం కడగబడటమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాటికి నీకు దీవెనకు కారణంగా మార్చబడుతున్నది గల కారణం, ఈనాటికి నువ్వు ఆశీర్వాదించబడగల కారణం యేసయ్య రక్తపు వాసన నీ వస్త్రాల మీద కనబడటమే. యెహోవా దీవించిన చేని వలె నీ వస్త్రం ఆయనకు కనబడుతుంది కనుక, ఆయనకు సువాసనగా ఉంది కనుక మనం ఇంకా ఆశీర్వాదించబడుతున్నాం. ఆమె చెప్తారా? బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు యాకోబు అండి త్వరగా గొర్రె పిల్ల వధించేశాడు. ఒక వధ జరిగింది, ఒక బలి అర్పణ జరిగింది. బలి అర్పణ జరుగుతున్న ఆ రక్తపు మరకలు తన వస్త్రమే పడిగా ఆ వస్త్రాన్ని ఏసాకు వాసన చూసి దీవించాడట. ఆమె చెప్పండి. అలాగైతే నా ప్రియ సంగమా, ఇంకా ఎంతమంది రక్షణ పొందుకోలేదు? ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు నువ్వు ఉత్సహించి సంతోషించమని దేవుని దాసుడిగా మనం చేస్తున్నాం. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పండుకోక వెనకబడుతుంటే, రేపు నీది కాదు, రేపేమి సంభవించును నీ వెరగవు గనుక జాగ్రత్త పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్షణ వస్త్రం నీకు లేకపోతే, దేన వస్తువు నీకు లేకపోతే, స్తుతి వస్త్రం నీకు లేకపోతే, మహిమ వస్తువు నీకు లేకపోతే, పెళ్లి కుమార్తె వస్త్రం ధరించుకోకపోతే నీవింకా పరలోక రాజ్య అర్హుడువు కాదని దేవుని దాసుడిగా మనం చేస్తున్నా. నువ్వు గొప్పగా పాటలు పాడొచ్చు, నువ్వు గొప్పగా ప్రార్థన చేయొచ్చు, నీ ప్రార్థన భాష పరలోకాన్ని మైమరిచేదిగా ఉండొచ్చు, నీ ప్రార్థన పదాల కదలిక మనుషులను పరలోకాన్ని సంతోషపరచవచ్చు. కానీ నీ మీద రక్షణ వస్త్రం లేకపోతే నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, ఎందుకు పనికిరాని దానివి. నమ్మితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ధైర్యంతో ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ మీద ఉండాల్సిన సువాసన రక్తపు వాసన, రక్షణ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, పెండ్లి కుమార్తె వస్త్రం. పెండ్లి కుమార్తె వస్త్రం అట పరిశుద్ధ నీతి క్రియలు. ఏంటయ్యా పరిశుద్ధ నీతి క్రియలు? హేబేలు మొదలుకొని, ఆదం మొదలుకొని, హేబేలు మొదలుకొని, అబ్రహాము, నోవాహు, హానోకు, మోషే, ఎందరో ఏలియా, ఎలీషా లాంటి ఎందరో నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారి యొక్క నీతి క్రియలే
నీకు ఒక వస్త్రంగా మార్చబడాలి. అనగా వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క క్రియలు నువ్వు ధరించుకుని బిడ్డగా ఉండాలి. ఆమె చెప్పండి. వారి అడుగు జాడలలో నువ్వు నడిచే బిడ్డగా ఉండాలి. దగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు వారి అడుగు జాడలలో వారి మాదిరి నువ్వు చూపించకపోతే నీ మీద రక్షణ వస్త్రం లేదని దేవుని దాసుడిగా మనం చేస్తున్నా. కొంతమంది చాలామంది క్రైస్తవులు ఉన్నారండి. వారి భాష వారిదే, వారి మతం వారిదే, వారి పనులు వాళ్ళే, వారి సిద్ధాంతాలు వారే, మిగతా వాళ్ళతో కలవరం. చూస్తారు. ఒకసారి బైబిల్ చదువుతుండు. విశ్వవిఖ్యాతగా మాట్లాడుతున్న యెషయా గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఓ చక్కని మాట రాస్తాడు భక్తుడైన యెషయా. 4వ అధ్యాయం 1వ వచనం శ్రద్ధగా వినండి, చాలా వైపు చూడండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొనుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆమె చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూస్తూ దేవుని మాట్లాడకేద్దాం. చాలు సరిచ్చా. ఒక్క పురుషుడే ఆ దినమున 7 స్త్రీలు వెంబడబడతారట. అయ్యా మా అన్నం మేమే తింటామయ్యా, మా వస్త్రం మేము కట్టుకుంటామయ్యా, కానీ నీ పేరు మాకు ఇయ్యా, నీ పేరు మాత్రం మా వెనక పెట్టుకుంటామయ్యా, నీ పేరు ధరించుకుంటాం, నీ జోలికి రాము, నీతో మేము ఉండం, నీతో మాకు అక్కర్లా, నీ పేరు కావాలా. స్తోత్రం చెప్పు. ఎవరంట? 7 స్త్రీలు. లోకానుసారంగా ఇది మనకు కొంచెం బాధ అనిపించినా ఆత్మీయంగా దేవుడు అంటున్నాడు కదా, ఒకే ఒక పురుషుడు, యేసు క్రీస్తును పురుషుడు. చదువు యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నానా రకాల డినామినేషన్స్ వారు, నానా రకాల సిద్ధాంతాలు పెరిగిన అనేక మంది క్రైస్తవులు యేసయ్య పేరు కావాలి, క్రైస్తవ్యం కావాలి, మారుమనసు వద్దు, ఉపదేశం వద్దు, ప్రార్థన వద్దు, కానీ క్రీస్తు మాత్రం కావాలి. ఆయన పేరు మాత్రం నేను క్రైస్తవుడిని. అయ్యో అయ్యగారు నువ్వు అక్కడే అనుకున్నావా, నేను కూడా ప్రార్థనకి వెళ్తా. ఇది కావాలంట. మారుమనసు వద్దనా, ఉపదేశం వద్దు, పశ్చాత్తాప బ్రతుకులు వద్దు, చేసిన తప్పును బట్టి క్షమించయ్యని అడిగే మనస్తత్వం రాదు, క్షమాపణ జీవితమే ఉండదు. ఆ దినమున ఒక్క పురుషుడికి 7 స్త్రీలు ఉంటారట. వారంటారు, అయ్యా మా అన్నం మేమే తింటామయ్యా, మా వస్త్రం మేమే కట్టుకుంటామయ్యా. ఏంటి వాళ్ళ అన్నం తినే అన్నం అన్న? వాళ్ళ బోధ వాళ్ళదే. ఏంటి వాళ్ళ వస్త్రాలు? వాళ్ళ వస్త్రం వాళ్ళదే. ఇక నీతో నాతో పొందనుండదు, సార్వత్రిక సంఘంతో లింకప్ ఉండదు, సహవాసంలో ఉండరు, దేవుని బోధలు నడుచుకోరు, వాక్యానుసారంగా నడుచుకోరు. వారి మనస్సు ఏది కోరుకుంటే, వారి ఆలోచన ఏది కోరుకుంటే, వారి హృదయానికి వాక్యము ఏది తడితే అదే గొప్పది. కానీ నీ పేరు మాత్రం మేము పెట్టుకుంటామయ్యా. ఏంటంట? మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా మాకు అయ్యగారు రక్షించిండు, మాకు అయ్యగారు నీ మతం నీదే, నీ ప్రార్థన నీదే, నీ సహవాసం నీదైతే దండం పెట్టి చెప్తున్నా, మందిర రామకండి. అందరితో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయగలిగితే, మారు మనసు పొందుకొని క్షమాపణ పొందుకొని మందిరకు వస్తున్నప్పుడు దేవుని దగ్గర ఒప్పుకొని మందిరకు రాగలిగితే నిజముగా నువ్వు దీవించబడ్డ వ్యక్తివి. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి వాక్యం వినబడదండి, చాలామందికి మాట వినబడవు. మారు మనసు గురించి చెప్పిన మాటలు, క్షమించు అని చెప్పిన మాటలు, పశ్చాత్తాపడి చెప్పిన మాటలు, అవి మనసుకి ఎక్కువ, మతికి ఎక్కువ. ఏ కాడికి దీవెన, ఏ కాడికి ఆశీర్వాదమే. అట్లా చెబితే సంతోషపడతాం, ఆనందపడతాం. అయ్యా నీళ్ళేదో లోపం ఉందేమో సరి చేసుకోరాదన్నా, అక్క నీళ్ళేదో లోపం ఉందే సరి చేసుకోరాదంటే కిందకి మై చూసి వచ్చే వారం చూద్దాం చర్చికి వస్తాం రాము. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఒక మాట చెప్పగలను, లైవ్ వస్తుంది. నువ్వు వచ్చినా రాకపోయినా నా యేసే నాతో ఉన్నాడు. చూడండి యేసేస్తూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మా అన్నం మేము తింటామయ్యా. అయ్యగారు నాకు కొద్ది గొప్ప వాక్యం చదవచ్చు, నాకు తెలివి ఉంది, నేను కూడా వాక్యం చదువుకుంటా. చదువుకోరా బాబు. మారు మనసు పొందకపోతే నువ్వు పరలోక రాజ్యం లేదు నీకు అక్కడ. నువ్వు ఎంత పాటగాడివైనా, ఎంత ఆటగాడివైనా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా, పశ్చాత్తాప హృదయం నీకు లేకపోతే, మారు మనసు నీకు లేకపోతే, మారు మనసుకు తగిన ఫలము నువ్వు భరించాల్సిందే.
ఆమేన్. హల్లెలూయా. అయ్యగారు ఇందు రాయిటి నుంచి పోయిండు. మరి ఊకే కాదుగా మాట తీసుకునేది మేము కూడా. నిజముగా నీ దీవెనకు కారణం ఈ మారు మనసే. నిజముగా నీ దీవెనకు కారణము ఈ పశ్చాత్తాపమే. నిజముగా నీ దీవెనకు కారణము యేసు రక్తపు సువాసనే. హల్లెలూయా. అయ్యగారు నేనేం తప్పు చేయట్లా, నేను నీతిమంతుడిగా ఉంటున్నా. నువ్వు నీతిమంతుడిగా ఉన్నా, నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నా, యేసయ్య రక్తం నీ మీద చిందించబడకపోతే, యేసయ్య రక్తం నువ్వు ఆశ్రయించకపోతే, నువ్వు నీతిమంతుడివైనా పరిశుద్ధుడివైనా అది భూలోకం వరకే. పరలోకంలో నీ కొరకు ఒక అగ్నిగుండం రెడీగా ఉంది. జాగ్రత్త. ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. రక్షణ అనే వస్త్రం ధరించుకున్న బిడ్డగా ఉండాలి. రక్షణ వస్త్రం ధరించుకున్న బిడ్డగా ఉండాలి. ఎవరయ్యా రక్షణ వస్త్రం ధరించుకుంటారు? బాప్తిసం పొందుకున్న వాళ్ళ? అమ్మా, బాప్తిసం పొందుకోవడానికి ముందు మారుమనసు అని ఒకటి ఉంటుంది. మారుమనసు పొందుకొని యేసయ్య రక్షకుడు, ఆయన నాకు విమోచకుడు, ఆయన నాకు తండ్రి, ఆయన ద్వారా నేను దీవెనకు కారణంగా ఉన్నాను, ఆయన నేను బ్రతుకుతున్నా, ఇక నేను మరణిస్తే ఆయనతో యుగ యుగాలు జీవిస్తా అన్న ఆలోచన కలిగిన వారే రక్షణ వస్త్రం ధరించుకున్నవారు. ఆమెను చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అలా కాకుండా రక్షణ పొందుకొని పేరు రాసుకొని జీవగ్రంథం పెళ్ళికించుకున్న తర్వాత ప్రార్థన ఆదివారం మిస్ అయ్యి వచ్చి ఆదివారం చూస్తాంలే నా పేరు అట్టాకి జీవగ్రంథంలో ఉంది, కొట్టాడు, యేసయ్య కొంచెం జాలిగలడు, ఆయన ఎంత జాలిగలడు, భయంకరుడైన దేవుడు అని కూడా బైబిల్లో రాయబడింది. జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, కనికరంగల దేవుడు అని రాయబడిన మాటలే నీకు ఈ మాట కనపడదు. ఆయన భయంకరం గల దేవుడు. ఆ మాట కనపడదుగా. ఆ మాట కనపడితే మనం ఎక్కడ జజ్జనిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉండాలి. ఆమెను చెప్పండి. అయ్యగారు సువాసన అంటుండో రేపు వెళ్ళి అర్జెంటుగా సువాసన కొనుక్కొచ్చుకోవాలి, సెంటు కొనుక్కొచ్చుకోవాలి అనుకున్నారా? అక్క మీ అందరికి వందనాలు. సెంటు కాదు, యేసయ్య రక్తపు వాసన నీ యొక్క వస్త్రం మీద కనబడాలి. ఆమె చెప్పండి. ఎలా వచ్చిద్దన్నా? నేను ఎలా పొందుకుంటా, దాన్ని ఎలా అనుభవిస్తా? మోకాళ్ళ ప్రార్థన ద్వారా నువ్వు పొందుకోగలవు. ఆమెను చెప్పు. పశ్చాత్తాప ప్రార్థన ద్వారా నువ్వు పొందుకోగలవు. ఆమెను చెప్పు. ఒక్కసారిగా దావీదు లాంటి మహాబలాఢ్యుడే, దావీదు లాంటి జ్ఞానవంతుడే, దావీదు లాంటి శక్తిమంతుడే, రాజులను గడగడలాడించిన వాడే, పడిపోయిన వేళ, చెడిపోయిన వేళ, బాగా పాడైపోయిన వేళ రాత్రంతా కన్నీరు గార్చి ప్రార్థన చేసి, అయ్యా నీకే విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని రాత్రంతా కన్నీరు గారిస్తే తన పరుగు తేలేలా కన్నీరు గార్చాడు. ఆమె చెప్పండి. ఎట్లా ఏడ్చి ప్రార్థన చేశాడన్నా? ఎట్లా ఏడ్చి ప్రార్థన చేశాడక్క? ప్రార్థనలు 2 కన్నీరు పడి రాలితే పక్కన యువత, అక్క కన్నీరు అమ్మొచ్చినాయి, నీ కన్నీరు తలకుండా దావీదు గురించి వర్ణిస్తే మన కన్నీరు ఎందుకు పనికిరాదు? ఆయన ప్రార్థనట చేసిన దోషాన్ని బట్టి, చేసిన అవినీతిని బట్టి, చేసిన పాపాన్ని బట్టి, తను ఆలోచించిన దురాలోచనను బట్టి తన ఏడుపట పరుగు తేనెలా ఏడ్చాడండి. ఆమెను చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ప్రభు దగ్గర ఒప్పుకుని, అయ్యా నాకు మరలా నూతన మనసు దయచేయండి అయ్యా, హిస్సోపును కడుగయ్యా. ఆమెను చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడాలి, స్తోత్రం చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిస్సోపుతో నన్ను తెల్లగా చెయ్యయ్యా, హిమముగా నన్ను మార్చయ్యా. 51వ కీర్తనలో ఏడుస్తాడండి. రాజుకి ఏడ్చాల్సినంత అవసరం వచ్చిందండి. రాజ్యాలకు అధికారి, ఒక రమ్మంటే వచ్చేవాడు, పొమ్మంటే పోయేవాడు. 100 మంది రాజులే మహారాజు అయిన దావీదు కింద పనివారు. 100 మంది రాజులు, 1000 మంది సైన్యాధిపతులు, కోట్ల మంది సైన్యం. ఇప్పుడు రాజట ఎక్కెక్కి ఏడుస్తున్నాడండి, పరుగు తేలేలా ఏడుస్తున్నాడు. అయ్యా అని రాత్రి అంతా ఏడిస్తే పరుగు తేలిపోతుందండి. ఒక్క మాట చెప్పంటారా? అలాంటి ఆయన్ని దేవుడు కనికరించలే. ఒక చోట చేసిన తప్పిదాన్ని బట్టి, పాపాన్ని బట్టి కొడుకు పుడితే మరణ పడక మీద ఉన్నాడు. 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. అయ్యా నా కొడుకును బ్రతికించయ్యా, నా కొడుకును బ్రతికించయ్యా. 7 దిన ఉపవాసం ప్రార్థన చేసిన ఆయన కనికరించలా. కారణం పశ్చాత్తాపం లేదు, కారణం మారుమనసు లేదు. 7 దిన కుమారుడు మరణించిన తర్వాత కడుపు నిండా భోజనం చేశాడు. అక్కడ ప్రజలందరూ అంటారు, అయ్యా దావీదు గారు ఇప్పుడే ఒక ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, ఏడ్చావు కదయ్యా, భోజనం ఏమైనా చేయలేదు, మంచిది తాగమన్నా తాగలేదు, నువ్వు ఎట్లా ఇప్పుడు భోజనం చేస్తున్నావు అయ్యా? నీకు ఎట్లా అంటే
నా దేవుడు నా కుమారుని తీసుకోవాలనుకున్నాడు, తీసుకున్నాడు. అతను బ్రతికినంత కాలం నేను ఉపవాసం ఉండి నా ఉపవాసాన్ని బట్టేనా, నా కన్నీని బట్టేనా బ్రతికిస్తాడేమోనని ప్రభు దగ్గర నేను వేడుకున్నా. ఆయనకి ఇష్టం లేక తీసుకున్నాడు. ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? పోయిన మరలా తీసుకురాలను కదా. ఆయన కనికరం కోసం మరలా స్తుతిస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విశ్వాసంతో, ఏ సమర్పణతో అడుగులుగా ముందుకు వేస్తూ వెళ్ళాడో, ఆ తర్వాత యెదిద్యా అనబడుతున్న, సొలొమోను అనబడుతున్న ఓ మహారాజు దేవుడు దావీదుకు కృపగా అనుగ్రహించాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఉపవాసం వ్యర్థంగా పోలా, కన్నీరు వ్యర్థంగా పోలా. తను చేసిన తప్పిదాన్ని బట్టి తనకు శిక్ష కలిగింది, కానీ తను కలిగిన ఉపవాసాన్ని బట్టి, మారు మనసును బట్టి శ్రేష్టమైన అధికారం చలాయించే ఓ సొలొమోను, యెదిద్యాను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ఆమె చెప్తారా? సంగమా, మరలా చెబుతున్నా, నీకు మారు మనసు లేకుండా, నీకు పశ్చాత్తాప కడి కన్నీరు కాచే అనుభవం నీకు లేకుండా, నువ్వు ఎంత ప్రార్థన చేసి, ఎంత పాటలు పాడినా, నువ్వు ఎంతగా దేవుని ఆరాధించినా, నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ పాట ఆకాశమును చేరదని, ఈ రూఫ్ కూడా దాటదని ప్రభు దాసులు చెబుతున్నా. నీ మారు మనసు, నీ పశ్చాత్తాప హృదయంతో ప్రభును ఆరాధించగలిగితే ఇంపైన ధూపార్పణం వలె ఆకాశం ఉన్నట్టు చోటు యేసుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పొందుకున్న రక్షణ ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు అంటాడు, నేను నిజంగా అతను దీవించేశానయ్యా. అతడు ఆశీర్వాదించబడిన వాడే, అతడు దీవించబడిన వాడే. ఏసేవాడు, ఎట్లా దీవిస్తావయ్యా అతన్ని? నాకు చెప్పావు కదా, నన్ను పని చేయమని చెప్పావు కదా. నేను వెళ్ళి అరణ్యానికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చి వండి సిద్ధపరిచి తీసుకొస్తే నాకు దీవెన లేకుండా అతనికి ఎలా ఇస్తావయ్యా? అయ్యా, నా కళ్ళు కనిపించలా, తడిమ నీ రుమాలాగే ఉన్నాయి. అతని రుమాలా ఎలా ఉంటాయి? ఒక గొర్రెపిల్ల వధించబడింది, ఆ గొర్రెపిల్ల చర్మం కప్పేసుకున్నాడు. గొర్రెపిల్ల యేసేకు సాదృశ్యం. ఇగో సంగమా, ఈ దినం గొర్రెపిల్ల చర్మను కప్పుకోకపోతే నీ మీద వచ్చే కీడు ఆగిపోదని ప్రభుదాసులు మనం చేస్తున్నా. గొర్రెపిల్ల చర్మను కప్పుకోగలిగితేనే, లేదా రక్షణ వస్త్రాన్ని నీ మీద కప్పుకోగలిగితేనే కీడు అపాయం దరి చేరకుండా ఉంటుందని దేవుని దాసుడిగా మనం చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. నా ప్రభు నిన్ను వాసన చూస్తున్నప్పుడు, నీ వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉండాలి. ఆ కింద భలే వర్ణిస్తాడండి. చాలా ఎందుకంటే చదువుకోండి, ఆ మాటలు ఎందుకంటే చదువుకోండి. ఒక మాట చెప్పగలను, ఎప్పుడు నువ్వు దీవించబడతావు, ఎలా దీవించబడతావు అంటే రక్షణ వస్త్రాలు నువ్వు ధరించుకున్నప్పుడు దీవించబడతావు. ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. నిజముగా నువ్వు ఎప్పుడు దీవించబడతావయ్యా? రక్షణ అనే వస్త్రం నువ్వు ధరించుకున్నప్పుడు దీవించబడతావు. పరిశుద్ధుల నీతి క్రియలు నువ్వు జరిగిస్తున్నప్పుడు దీవించబడతావు. ఆమేన్. దగ్గరగా ఆమేన్. నీ క్రియ ఎలా ఉండాలా? నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు ఎలా ఉండాలా? పరిశుద్ధుల నీతి క్రియల వలె ఉండాలా. హేబేలుల, మోషేల, అబ్రహాముల, దావీదుల, నోవాహుల, ఇలా ఎందరో విశ్వాస వీరుల జాబితా హెబ్రీ రాసిన గ్రంథంలో రాయబడింది 11వ అధ్యాయంలో. ఎందుకంటే శ్రద్ధగా చదవండి. ఆ విశ్వాస వీరుల జాబితా అక్కడ ఉంది. వారు ఎలా ప్రవర్తించారు, ఎలా నడుచుకున్నారు, ఎలా ప్రార్థన చేశారు, ఎలా పునాదుల పట్టణం కొరకు ఎదురు చూశారు, ఆ రీతిగా నీ క్రియలు ఉండగలిగితే పరిశుద్ధుల నీతి క్రియలే పెళ్లి కుమార్తె వస్త్రం. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ రేంజ్ రావాలంటే కొంచెం టైం పట్టిద్ది మన ప్రార్థనల విశ్వాసంలో. అందుకే రక్షణ వస్త్రం దాటాలా, స్తుతి వస్త్రం దాటాలా, మహిమ వస్త్రం దాటాలా, దీన వస్త్రం దాటాలా, అక్షయ వస్త్రం దాటాలా, పెళ్లి కుమార్తె వస్త్రం వద్దకు వెళ్ళాలి మనం. ఆమె చెప్పండి. ఎప్పుడు పెళ్లి కుమార్తె పక్కన పెళ్లి కుమార్తె కూర్చునిద్ది, ఎట్ట పడితే అటు కూర్చునిస్తారమ్మా. పెళ్లి కుమార్తెలు తయారైతేనే కదా కూర్చొనిస్తారు. నేను ఎంగేజ్మెంట్ చేసి వచ్చామండి, అక్కడ పెళ్లి కుమార్తె సిద్ధంగా రెడీ అయిపోయింది. ఎంగేజ్మెంట్లో చీరలు మార్చుకుని చెబితే పాపం గంట సేపు సిద్ధపడింది. ఆమె చెప్పండి, పాపం ఆమె తప్పేం కాదు, మరి ఆమె కూడా కనబడాలా. నేను పెళ్లి కుమార్తె, వీళ్ళందరిలో నేను ప్రత్యేకతగా ఉండాలి అన్న సిద్ధపాటు తనకు ఉండాలి కనుక తనకిచ్చిన వస్త్రాన్ని చేతబట్టుకొని లోపలికి వెళ్ళి గంట సేపు సిద్ధపడింది. మైకులో అరిసి అరిసి గొంతే పోయింది. హల్లెలూయా. అమ్మా పెళ్లి కుదర రా రా, పెళ్ళప్పుడు సిద్ధపరచుకోమ్మా, ఇదంతా ఎంగేజ్మెంటే కదా. పాపం ఆమె లోపల అనిపిద్ది, అయ్యగారు ప్రధానమే ప్రధానం, ముందు నువ్వు చెప్పిన వాక్యం మరి సిద్ధపడద్దా అన్నట్లుగా పాపం ఇంకొంచెం సిద్ధంగా లేట్ చేసింది.
నేను మళ్ళీ చెబుతున్నా, పెళ్లి కుమార్తె అనే వస్త్రం ధరించుకుంటకు నువ్వు సిద్ధపడి ప్రభు సముఖంలో ఉండాలని ప్రభు దాసుడిగా మనం చేస్తున్నా. ఇస్సాకు అంటాడు, అయ్యా అతను నిజంగా దీవించబడ్డాడయ్యా. ఏశావు అంటాడు, ఇంకా ఆశీర్వాదాలు ఏమి లేవా, దీవెనేమి లేదా అంటే మరలా ఇస్సాకు అంటాడు, ఇదిగో ఇది మొదలుకొని నువ్వు శాపం నీ మీద ఏర్పడి చేస్తుంది. యాకోబు కార్యక్రమం నువ్వు బతుకుతావు, ఇక అన్ని శాపాలే, అన్ని ఇబ్బందికరం మాటలే పలుకుతుంటే ఒక్కొక్కటి గుండెలో పుడుచుకున్నట్టుగా ఉన్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకో తెలుసా, జ్యేష్ఠత్వాన్ని కాల్దనుకున్నాడండి, ఉన్న జ్యేష్ఠత్వాన్ని కాల్దనుకున్నాడు. అలాంటోడికి అధికారం ఇస్తాడా? అలాంటోడికి కృపిస్తాడా? జ్యేష్ఠత్వాన్ని కాదనుకున్నోడికి ఈ దీవెనిస్తే ఎక్కడ పోగొట్టుకుంటాడు? అరే ఎర్రగా కనబడుతున్నా చిక్కుడుగా కూరకే వీడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటే వీడు మాంసం కూర పెడతానంటే వీడు దేవుని పెరవాడికి ఇస్తాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. అది ఎరిగిన దేవుడు ఇస్సాకు ద్వారా యాకోబును దీవించాడు. దగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అంటాడు, అతను నిజముగా దీవించబడ్డవాడు. ఎట్లా? రక్షణ అను వస్త్రం ద్వారా. ఆమె చెప్పండి. నా ప్రియ సంగమా, నీకు రక్షణ వస్త్రం ఉందా? చాలామంది ఇక్కడ లేదని వారు చాలామంది ఉన్నారు, ఇంకా బాప్తిజం సిద్ధపడిన వారు చాలామంది ఉన్నారు. ఇదిగో ప్రార్థన చేయి, ఈ నెల వచ్చే చివరి వారంలో మరలా బాప్తిజం సిద్ధపడుతున్నాం, ఆనాడికి సిద్ధపడి రెడీగా ఉండు. ఆమె చెప్పండి. వస్త్రం లేకపోతే నీ పరలోక రాజ్య వారసత్వం లేదని దేవుని దాసుడిగా మనం చేస్తున్నా. నీ దీవెనకు కారణం రక్షణ వస్త్రం, పరలోక రాజ్య అర్హత రక్షణ వస్త్రం. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. ఒకటి రక్షణ వస్త్రం ద్వారా నువ్వు దీవించబడతావు. మరొక మాట చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి, చాలండి, నిన్ను గొప్ప జనముగా చేసి నువ్వు ఆశీర్వాదించి నీవు ఆశీర్వాదముగా ఉండువు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఎప్పుడు ఆశీర్వాదించబడుతున్నాడు? దేవుడు మేము దీవించిన కాక నువ్వు లేచి నువ్వు విడిచి, ఏం విడిచిపెట్టాలా? ఊరు విడిచిపెట్టాలా? నువ్వు ఎక్కడి నుంచి లేవాలా? నీవున్న విగ్రహారాధన కుటుంబం నుంచి లేవాలా? నీవున్న భక్తుల నుంచి లేవాలా? నీకున్న ఉడతా భక్తి ఉందే బయటకు రావాలా? బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రేమలు సమస్తను విడిచిపెట్టి దేవుడే సమస్తమని నువ్వు ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడు గొప్ప జనంగా మారుస్తాడట, ఎప్పుడు జనములకు తండ్రిగా మారుస్తాడట, ఎప్పుడు ఆశీర్వాదిస్తాడట. బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు విడిచి ఆయన చూపించు దేశానికి నువ్వు ప్రయాణం చేయగలిగితే నువ్వు జనములకు తండ్రిగా దీవించబడతావు. ఆమెన్ చెప్పండి, దగ్గరికి హల్లెలూయా. రెండవది, నువ్వు ఉన్న స్థలం నుంచి లేవాలి. నువ్వు ఏ పాపంలో ఉన్నావో లేవాలి, ఏ శాపంలో ఉన్న లేవాలి, ఏ కీడులో ఉన్నావో ఆ స్థలం నుంచి నువ్వు లేవాలి. ఏ కబంధ హస్తాలు సాతాను కాలి క్రింద నువ్వు ఉన్నావో అక్కడి నుంచి నువ్వు బయటికి లేవాలి. ఈ అబ్రహామేమో విగ్రహాల కుటుంబంలో ఉన్నాడు కనుకనే నువ్వు లే అని చెబుతున్నాడు. ఎక్కడి నుంచి నువ్వు బయటికి రావాలయ్యా? ఆ బంధాల మధ్య, బంధుత్వాల మధ్య, ఆ ముళ్ళ కంచెల మధ్య నువ్వు బయటకు వస్తే నువ్వు దీవిస్తా, ప్రత్యేకంగా ఉంటే వర్ధిలింపజేస్తా. నీకంటూ ఓ ప్లాట్ఫామ్ని నువ్వు క్రియేట్ చేసుకొని నా నామాన్ని గణపరచగలిగితే నీ మీద నా కృప ఉంచుతా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. రెండవది, నీ దీవెనకు కారణం నీవున్న స్థలం నుంచి నువ్వు లేవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఆమెను చెప్పండి. దేన్ని విడిచిపెట్టాలి? దేవునికి దగ్గరగా ఉన్న వాటిని ఏదైతే నీకు దూరం చేస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. నీ పని దేవునికి నిన్ను దూరం చేస్తే ఆ పని విడిచిపెట్టాలి. నీ బంధుత్వాలు నువ్వు దేవునికి దగ్గర చేయకుండా నువ్వు దూరం చేస్తే విడిచిపెట్టాలి. ఒక రైతంట విత్తనాలు జల్లాడండి, అనుకోకుండా అక్కడ ముళ్ళ కంచి ఉంది, ముళ్ళ కంచి చూసుకోకుండా విత్తనాలు జల్లేశాడు. ప్రతిరోజు వచ్చి విత్తనం మలిసిందా లేదు చూస్తున్నాడు, కానీ ఆ విత్తనం ఏమో లేచింది, కానీ ఆ ముళ్ళ తుప్పల వల్ల ఆ చెట్టు పైకి ఎదగలేకపోతుంది. ఆ ముళ్ళ కంచె తీసి పక్కన పడేస్తే కదా ఆ చెట్టు పైకి వచ్చేది. అవునే కదా రైతు? చెప్పండి అయ్యా.
ఎప్పుడైతే ఆ పొలాన్ని నువ్వు దున్నగలుగుతావో, ఆ ముళ్ళ తుప్పలు పక్కన పడేయగలుగుతావో, ఆ యొక్క చేనుని శుభ్రం చేసుకోగలుగుతావో, నీ హృదయం అనే చేనుని పరిశుభ్రంగా ఉంచుకోగలవు, వాక్యం అనే విత్తనం వేస్తుండగా అది ఫలిస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. అలాగైతే ఈ ఉదయకాల సమయం నిజముగా దీవించబడటానికి కారణం నీ పాపం, నీ శాపం, నీ అవిధేయత నుంచి నువ్వు లేచి దేవునికి దూరం చేస్తున్న వాటిని విడిచిపెట్టి నువ్వు దేవునికి దగ్గర కాబడితే ఆయన నిశ్చయముగా దీవిస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అబ్రహాంతో ప్రభు మాట్లాడడం లేడన్నా? ఎక్కడ మాట్లాడాడు? హారాన్ అనండి, ఎండిపోయిన జీవితం అనండి, అక్కడ మాట్లాడండి. ఎండిపోయిన బ్రతుకులో మాట్లాడాడు. తల్లి లేదు, తండ్రి లేడు, ఒంటరిగా ఉన్నాడు. శూన్యంలో దేవుడు పిలిచాడు, అబ్రహమా ఎవరయ్యా నువ్వు? నేను సృష్టించిన సృష్టికర్తను, నన్ను సృష్టించావా? నేను తయారు చేసిన దేవుడు ఉన్నారు కానీ నన్ను తయారు చేసిన దేవుడు ఉన్నాడా అంటూ దేవునితో మమేకమే మాట్లాడుతున్నాడు. నువ్వు అర్జెంటుగా దీవించబడుతున్నావు, నువ్వు అర్జెంటుగా ఈ స్థలాన్ని విడిచిపెట్టాలా, నేను చూపించిన దేశానికి నువ్వు మార్గం ప్రయాణం కట్టాలా. అయ్యా మా బంధువులయ్యా విడిచేయి, అయ్యా మా రక్త సంబంధికులయ్యా విడిచిపెట్టాయి. అయ్యా ఇదంతా మా భక్తి, మా ఆచారాలు ఇవన్నీ కూడా మా పాత పితరుల దగ్గర నుంచి వస్తున్నాయ్యా. అసలు ఆ స్థలం నుంచి నువ్వు అర్జెంటుగా లే బయటికి. నేను చూపించు ప్రదేశానికి వెళితే అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తా. ఆమె చెప్పండి. అక్కడ నిన్ను ఆశీర్వాదిస్తా, నిన్ను దీవించు వారిని దీవిస్తా, నిన్ను శపించు వారిని శపిస్తా, నీకు ముందుగా నేనుంటా. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఎప్పుడు దీవెనకు కారణంగా మార్చబడతావు? రెండవది నీవున్న పాపపు స్థితి నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు ఏ బంధుత్వం, ఏ రక్త సంబంధం నువ్వు వెనక్కి లాగుతున్నాయో, లోకంలో పడివేస్తున్నాయో, లౌక్యానుసారంగా బ్రతకాలని నువ్వు ప్రేరేపిస్తున్నాయో, వాటన్నింటినీ కట్ చేయాలా. ఆమె చెప్పండి. ఈ మాట కొంచెం మీకు బాధ అనిపించవచ్చు, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పటికి మా సొంతూరు పక్కనే 5 కిలోమీటర్లే. నేను దాదాపు మహా అంటే సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తానండి. నా బంధువులు ఉన్నారు, మా రక్త సంబంధికులు ఉన్నారు. నా ప్రభు అన్నాడు, నువ్వు విడిచిపెట్టాలా. ఆమె చెప్పండి. నువ్వు లేవాలా. ఆమె చెప్పండి. ఉన్న చోట నువ్వు లేవాలా బాయ్, వాడిని విడిచిపెట్టాలా. నువ్వు మొల తొప్పులనే వాటిలో పడిపోతే నువ్వు ఇంకా బయటకు ఎక్కలేవు, పైకి ఎక్కలేవు. నీకు అన్ని వాటితో సంబంధం లేదు, నాతో నీకు సంబంధం, నేను నీకు స్వాస్థ్యం. ఇంకో సంగమా, నీకు ఆ దీవెన కావాలనుకుంటే నిశ్చయముగా మరలా ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. నీవున్న పాపపు ఊపులోంచి బయటికి లెమ్మని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వున్న ఆచారాల నుంచి బయటికి లెమ్మని ప్రభు సెలవిస్తున్నాడు. నీవున్న సాంప్రదాయం నుంచి బయటికి లెమ్మని ప్రభు సెలవిస్తున్నాడు. దేన్ని విడిచిపెట్టాలయ్యా? నీ బంధుత్వాన్ని విడిచిపెట్టాలా, నీ రక్త సంబంధం విడిచిపెట్టాలా. ఎందుకు? దేవునికి దూరంగా చేస్తున్నారు కాబట్టి. దేవునికి దగ్గర చేస్తే ఇబ్బంది లేదు. బంధుత్వం అంతా కలిసి, రక్త సంబంధం అంతా కలిసి యేసుని గణపరిస్తే నీకు డోకానే లేదు. వాళ్ళని ఎన్నికలాగుతారు, నువ్వు వాళ్ళని ఎన్ని మరల లోకంలో పడేస్తారు. అందుకని ఆ ప్రభు అన్నాడు, విడిచిపెట్టాలా. ఆమె చెప్పండి దగ్గరికి హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలా? దేవునికి నేను దూరం చేస్తున్న వాటన్నీ విడిచిపెట్టాలా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఊరికే దీవించబడవు, నువ్వు ఊరికే ఆశీర్వదించబడవు. నీ దీవెనకు కారణం, నీ ఆశీర్వాదకు కారణం వాటిని విడిచిపెట్టాలా. ఈ యాకోబు ఎప్పుడు దీవించబడో తెలుసా? దీవెనకు కారణంగా మార్చబడ్డాడు, కానీ 20 సంవత్సరాలు కొలువు చేశాడండి. పాపం అనే మురుకులో పడ్డాడు, ప్రేమనే కుంపట్లో పడ్డాడు. ఒక్క పిల్ల కోసం 20 సంవత్సరాలు పడిగాపులు కాశాడు. రేయనక పగలనక, ఎండనక వాననక పేడకలు తీసాడక్క. నీకేం తెలుసు? స్తోత్రం చెప్పు హల్లెలూయా. 20 సంవత్సరాలమ్మా. ప్రేమ అలాంటిది, గుడిదంటారుగా అక్క. ఏంటంట? గుడిదంటారుగా. 20 సంవత్సరాలు కొలువు చేపించింది. గుర్తుంచుకో. ప్రేమిస్తే నిన్న దినం చెప్పా, అక్కడ పెళ్ళైన తర్వాత ప్రేమించిన వాక్యం చెబుతుంది. భార్యని ప్రేమించాలా, ఎవరి భర్త వాళ్ళని కాదు. ఎవరిని? భర్తల్ని ప్రేమించాలి. ఎవరిని? నీకు పెళ్ళి అయితే పెళ్ళి కాబట్టి ఎవరు ప్రేమించాలనుకోండి మరి చెబుతా. ఇంకా ఒక్కొక్కరు కాలిరినట్లే. మళ్ళీ స్తోత్రం చూద్దాం హల్లెలూయా. నా దగ్గరికి అయ్యగారు మా అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకున్నాను, మీకు ఉంటుంది ఇంకా పెళ్ళి చేయను కదా, నువ్వు తెచ్చి మొత్తం రోజు ఒక్క నేను హల్లెలూయా.
నువ్వు రాకపోయినా దండగలేదు, విడిచిపెట్టాలా. హల్లెలూయా. ఇస్సాకండి యాకోబుని దీవించాడు కానీ పాపంలో ఉరికిపోయాడు, మురికిలో కూరుకున్నాడు. 20 సంవత్సరాలు ఒక పిల్ల కోసం బానిస పని చేశాడు. ఇక ఉండబట్టలేక అరే తండ్రి గుర్తొచ్చాడు, మా నాన్నను దీవించాడు కదా. మా నాన్న కొన్ని వేల మందికి దీవెనకరంగా ఉన్నాడు. మా నాన్న ఒక్కొక్క శత్రు గుండెల్లో అలుముకుపోయాడు. పేరు చెబితే వణుకో, మేమేంట్రా ఇంత పిరికొల తయారైపోయాం, మా మామ చెప్పిన గొడ్డు శాఖలు చేస్తాను అని ధైర్యం తెచ్చుకొని తండ్రి గుర్తు చేసుకొని ఇస్సాకు దేవుడు యెహోవా అంటూ ప్రార్థన చేయడం మొదలుపెట్టి బయటకు వచ్చాడండి. ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు, ఆ ప్రాంతం విడిచిపెట్టాడు, ఆ పిల్లలను పట్టుకొని ఇంటికి వచ్చేసాడు. వస్తుండగానే దీవెన వర్షం కుమ్మరించబడింది. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు కనుక, యాకోబు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు కనుక, యాకోబు అక్కడ స్థలం నుంచి లేచి విడిచి దేవుడు చూపించే స్థలానికి వెళ్ళాడు కనుక బహుదీవెనగా ఆశీర్వదించబడు. ఈరోజు ఇశ్రాయేలు అనబడుతున్న ఇజ్రాయెల్ దేశమంతా కూడా యాకోబు సంతతే. హల్లెలూయా. ఎందుకంత దీవెన? గట్టిగా మాట్లాడితే 5 కోట్లు కూడా ఉంటారంటండి. 5 కోట్లు కూడా ఉంటారంట ఇజ్రాయెల్ దేశంలో. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో 5 కోట్ల జనాభా ఉంటారంట. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత ఉంటుంది. ప్రపంచాన్ని వణికిస్తుంది, ప్రపంచాన్ని వణికిస్తుంది. ఆమె చెప్పండి. ఈ మాట నిజంగా ఉంటుంది కదండి. ఇజ్రాయెల్ దేశంలో 5 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచమంతా గడగడలాడుతుంది ఇజ్రాయెల్ అంటే. టెక్నాలజీ పరంగా కానీ, సైంటిఫికల్గా కానీ ఎవరైనా సరే ప్రపంచాన్ని ఢీ కొట్టాలంటే రెడీగా ఉంది ఇజ్రాయెల్. కారణం అది యెహోవా దీవించిన చేను. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీవిస్తే ఆయన దీని అలా చిరకాలం ఉంటుంది. మనకున్న ఎకరం పొలంలో విత్తనాలు వేస్తే 35-40 అయ్యా బస్తాలు పండుద్ది, అవునా కాదా? అక్కడ 150 బస్తాలు పండుద్ది అంట ఒక ఎకరానికి. ఏందా దీవెన, ఏందా భూమి? నేను చూడలేదు కానీ ఏదో వీడియోలో చూసా. పర్ర రాళ్ళు అంత గలస ఏరియా, గలసలో వరి పండిద్దన్నా. గలసలో 150 బస్తాలట. ఎక్కడున్న పొట్లకాయ ఏమో ఇంత బారుంటే అక్కడ పొట్లకాయ వేరు, వంకాయ ఇంతుంటే అక్కడ వంకాయ చాలా బారుంది. అది దీవించబడ్డ పొలాలు. కారణం ఒకటే, యెహోవా దీవించిన స్థలం. ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు దాని గురించి చెప్పుకోవడం కాదులే కానీ, నీవు దీవెనకు కారణంగా ఉండాలంటే నీవున్న పాపమనే, శాపమనే, లోకమనే స్థలం నుంచి విడిచి దేవునికి దగ్గరగా నువ్వు ప్రయాణం చేయగలిగితే నిశ్చయముగా దీవించబడతావని దేవుని దాసుడిగా మనవి చేస్తున్నా. మరొక మాట చెప్పి నా మాట ముగించేస్తా. చూడండి త్వరగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదువుకుందాం. 18-19. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆశీర్వాదం తెలుసా? షాలేము రాజైన మెల్కీసెదెకు, సర్వోన్నతులకు దేవుడు అబ్రహామును ఆశీర్వాదిస్తున్నాడండి. ఏ విషయంలో ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? ఆ పై మాటలు ఉన్నాయక్క. చదువు వస్తే ఇంటికి చదువు మంచిగా. అక్కడ రాయబడుతుంది, అబ్రహాం అట తన తమ్ముడైన లోతు జారిపోయాడు, పడిపోయాడు, లోకంలో కలిసిపోయాడు అని ఏడుస్తూ కన్నీరు గారుస్తుండగా అనుకోకుండా సడన్గా ఒక వార్త వినబడింది. ఏంటి ఆ వార్త అంటే, సొదొమ గొమొర్రాను శత్రు సైన్యం ఒక్కసారిగా ఆవరించేశారు. అయ్యా మీ తమ్ముడైన లోతును కూడా పట్టుకులాక్కెళ్ళిపోయారయ్యా. ఈ వార్త వినగానే అబ్రహాముకు కూడా రోషం పరుగులెత్తిందండి. తను ఎంత పుట్టి అల్లవర్చబడ్డ 318 మంది పనివారిని పట్టుకొని శత్రు సైన్యం మీదకి వెళితే శత్రువులు పారిపోయి అబ్రహాము దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయారు. ఒక్కడ కూడా
లోతు కుటుంబాన్ని కానీ సొదొమ గొమొర్రాను కానీ నాశనం చేసినట్టు కనబడలా. అబ్రహాంకున్న శక్తి, అబ్రహాంకున్న ప్రార్థన బలం, అబ్రహాంకున్న పోరాట పటిమ ఎలాంటిదంటే తన ఎంట పుట్టిన వారిని పోరాడే వారుగా తయారు చేశాడు, సైనికులుగా తయారు చేశాడు, ప్రార్థించే వారుగా తయారు చేశాడు, బలిపీఠాలు కట్టేవారుగా తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దీవెనకు కారణం ఏంటి తెలుసా? అరే నా తమ్ముడు జారిపోయాడు, నా తమ్ముడు పడిపోయాడు, వాడు తిరిగి మరలా ప్రభుతో ఆరాధించాలి అని ఒక తపన, తాపత్రయం, ఒక పోరాటం. సంగమా, ఈ దినం నీకు ఆ పోరాటం ఉండగలిగితే, ఆ తాపత్రయం ఉండగలిగితే నిశ్చయముగా నువ్వు దీవెనకు అర్హుడివి, అర్హురాలు అని ప్రభుదాసుడిగా మనం చేస్తున్నా. ఎప్పుడు నీకు దీవెన, ఎప్పుడు నీకు నిజముగా దీవించబడతావు అంటే ఒక కుటుంబం పాడైపోతున్న వేళ, ఒక కుటుంబం జారిపోతున్న వేళ, ఒక కుటుంబం బలహీనంగా ఉన్న వేళ, ఆ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు కార్చగలిగినప్పుడు, శత్రువు దండెత్తి శత్రు కాలి విరగొట్టబడినప్పుడు నువ్వు దీవించబడేవాడిగా ఉంటావు. ఆమెను చెప్తారా దగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ తోబుట్టు కోసం ప్రార్థన చేయాలా? నీ ఇరుగు పొరుగు కోసం కన్నీరు కార్చాలా? అయ్యా పడిపోతున్నారయ్యా, జారిపోతున్నారయ్యా, మాతో మంచిగానే మాట్లాడతారు, మాతో మంచిగానే ఉంటారు, ప్రార్థన చేసుకోలేకపోతున్నారయ్యా, అపవాది కమందాసు చిక్కబడ్డారయ్యా అని కన్నీరు కాసిన అనుభవం నీకుంటే నిశ్చయముగా నువ్వు దీవెనకు అర్హుడివి, అర్హురాలు అని ప్రభుదాసుడిగా మనం చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం పనిని తెలుసా? తన తమ్ముడిని శత్రు పట్టుకున్నాడని తన తమ్ముడిని రక్షించుకోవడం కోసం, తన తమ్ముని కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తన ఎంట ఉన్న 318 మందిని సైన్యంగా వెంట పెట్టుకుని పరుగులెత్తి శత్రు గుండెల్లో భయాన్ని పుట్టించారు. హల్లెలూయా. శత్రువు పారిపోయేలాగా చేశారు, శత్రువు వారికి అందకుండా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా ఆమెను చెప్తారా? బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడింది తర్వాత వచ్చిన వాళ్ళు చదువుతారు నాన్న. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు. చాలండి. ఎవరిని అప్పగించారట? శత్రువులను అబ్రహాంకు అప్పగించాడు. ఊరికే అబ్రహాం దీవించలా, అబ్రహాం దీవెనకు ఊరికే రాలా. శత్రువు తరిమాడని, శత్రువుతో పోరాడాడని, శత్రువును వెన్నెముక చూచేలా పారిపోయేలా కొట్టాడని, అరే జారిపోయిన వారు, పడిపోయిన వారు, అపవాది కమందాతలు చిక్కబడిన వారిని రక్షించాడని మెల్కీసెదెకు షాలేము రాజు దేవుడు, సర్వోన్నతుడు దేవుడు అబ్రహామును ఆశీర్వాదిస్తున్నాడు. బిగ్గరగా ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయం నువ్వు శత్రువుతో పోరాడగలిగితే, శత్రువు అంటే నీ పక్క వాళ్ళు అనుకున్నారు, మనకున్న ఏకైక శత్రువు అపవాది. ఆమేన్ చెప్పు. ఆడు తప్ప ఇంకొకరు ఎవరు లేదు శత్రువు. నీ పక్కవారు కానీ, బంధువులు కానీ, దూర ప్రాంతాలు కానీ, ఎవరైనా కానీ మనకంటూ శత్రువు ఎవడు లేడు. ఉన్న ఏకైక శత్రువు అపవాది. ధైర్యంగా గుండె తెరిచి ఆమె చెప్పారా? హల్లెలూయా. పోరాడితే వాడితో పోరాడాలా, ఆకాశ సంబంధ శక్తులతో మనం పోరాడాలా, వాయుమండల అధిపతులతో పోరాడాలా. మనం అనుకుంటాం అయ్యగారు వాళ్ళు మా మీదకి అగిసిపడుతున్నారు, అయ్యగారు లేనిపోని మాటలన్నీ. నేను మరణ చెబుతా, వారిలో ఒక దురాత్మ మిమ్మలను బలహీనపరుస్తుంది. ఒక మాట చెప్పగలను, వారి మీద నా ఆత్మతో పోరాడో. ఎవరైతే నిన్ను కించపరుస్తున్నారో, ఎవరు నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే మీద గొడవకు వస్తున్నారో వారితో కానీ గొడవ పడాల్సింది. వారి మీద నా దురాత్మతో పోరాడు. నీ ప్రార్థనలో దేవునితో కలిసి, మికాయేలుతో కలిసి, గబ్రియెలుతో కలిసి దురాత్మతో పోరాడి సమాధానపరచబడు. ఆమెను చెప్పు. హల్లెలూయా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించేవాడు నేను ప్రకటించేసయ్యా. ఆమెను చెప్పలేదా? దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం అండి యుద్ధం చేసిన దాఖలు ఎక్కడ కనపడవు. ఏ కాడికి బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయటం, బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయటం, బల్యార్పణ జరిగించడం, ఇదే తప్ప వేరక్కడ తెలియదు వాళ్ళకి. కానీ తమ్ముడు పాడైపోతున్నాడు, తమ్ముడు చెడిపోతున్నాడు, ఒక పట్టణం శత్రు హస్తగతమైపోతుంది అని తెలియగానే ఉన్న పాటున రోషం తెచ్చుకొని లేచి తన ఇంట పుట్టి వారిని పట్టుకొని పరుగులెత్తిచ్చాడండి శత్రుని. అలాగైతే ఈనాడు నువ్వు దీవెనకు అర్హుడివి, అర్హురాలు ఎప్పుడవుతావంటే నీ కళ్ళ ముందు పాడైపోతున్న కుటుంబాలు, నీ కళ్ళ ముందు చెడిపోతున్న కుటుంబాలు,
అపవాదికి అబంధ హస్తాలు చెక్కబడ్డ అనేక కుటుంబాలు చెల్లాచెదురుగా ఉండగా వారి కోసం నువ్వు పోరాడగలిగితే, వారి కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే, వారి కోసం కన్నీరు కార్చి విడిపించగలిగితే నిశ్చయముగా నీవు నీ కుటుంబము ఆశీర్వాదించబడునుగాక. దగ్గరగా చమడు యేసుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పోరాడే శక్తి పొందుకోవాలి. ఎవరితో పోరాడాలి? నీ పక్కలతో కాదు, వాయుమండల శక్తులతో, ఆకాశ సంబంధులతో నువ్వు పోరాడే శక్తి పొందుకోవాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు అబ్రహాం అదే చేశాడు. లోతు కుటుంబాన్ని కాపాడాడు. దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. ఆమేన్. బిగ్గరగా హల్లెలూయా. ఈ సమయంలో అండి ఆ క్రింద రాయబడింది మాట, సొదొమ రాజు గొమొర్రా రాజు వచ్చి, అయ్యా నువ్వు చేసిన మేలు మర్చిపోలేమయ్యా అని సాష్టాంగ నమస్కారం చేసి ధనాన్ని, వెండిని, బంగారాన్ని అబ్రహాం కాళ్ళ దగ్గర పెడితే అబ్రహాం అంటాడు, నూలు పోగైన తీసుకోకుండా యెహోవా వల్ల నేను ఆశీర్వదించబడతా తప్ప నీ వల్ల కాదు. రేపు నేను చేయబట్టి అబ్రహాం దీవించబడ్డాడు అని మాట చెబుతావు. నాకు అవసరంలా, ఆయన నాకు ఇస్తాడు. ఆమె చెప్పండి. చాలామంది ఉన్నారు ఈ కోణం కలిగిన వాళ్ళు ఇక్కడ. నేను ఈ బట్టే జరుగుతుంది, నేను ఇచ్చా, ఎంత ఇచ్చా. ఆ మాట మన నోట పలకబడకూడదు. దేవుడు దీవిస్తే ఎవరు ఆపగలరండి? గత వారం మనం తెలుసుకున్నాం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందండి. పుడతనే ఉంటుంది కానీ కొదవే ఉండదు, కొరతే ఉండదు. ఆయన ఆశీర్వాదించిన, ఆయన దీవించిన చేనులా మన సంఘం ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. సువాసన కలిగిన యాకోబులను తయారవ్వాలి. నా మాటలు ముగించేస్తున్నా. 1, రక్షణాలు వస్త్రం ద్వారా నువ్వు నిజముగా దీవించబడతావు. 2, లోకాన్ని, పాపాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు లేచి బయటకు వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. 3 శత్రులను పడుతున్న అపవాదితో నువ్వు పోరాడి బలహీనపరచబడుతున్న స్నేహితులను, బంధువులను రక్షించినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇక త్వరగా నా మాటలు ముగించేస్తా, ఎక్కువ చెప్పను కానీ నువ్వు దేవునితో నిబంధన చేసుకోగలిగితే ఆశీర్వాదించబడతావు. ఆమె చెప్పండి. దేవునితో ఒక సమర్పణ చేసుకోవాలి. చూడండి ఆ మాట 17వ అధ్యాయము 15-16 వచనాలు. 17-16. నీ భార్యని శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వాదించాను. ఆమె చెప్పండి. శారాను ఆశీర్వదించాడంటే ఎలా ఆశీర్వదించాడు? ఆ పైన దేవునితో ఒక నిబంధన చేసుకుంది, దేవునితో రక్త నిబంధన చేసుకుందండి, సమర్పణ చేసుకుంది. ఎవరు దేవునికి సమర్పణ చేసుకోగలరు? సమర్పణ అంటేనే అర్పించుకోవడం. ఏమర్పించుకుంటావు? అయ్యా నా గుడ్డి కోడి పిల్ల ఉందయ్యా, అది నీకు రేపు వచ్చే ఆదివారం. అయ్యా నా గుడ్డి మేక పిల్ల ఉందయ్యా, నా ప్రభు నీ కానుక, నీ కోడి పిల్ల, నీ మేక పిల్ల అడగట్లే ఆయన. ఆయన అడిగేది అర్పణ. నువ్వేం అర్పించుకోవాలి అన్నా? సమయాన్ని అర్పించుకోవాలి దేవునికి. అయ్యా ఈ సమయంలో నీతో గడుపుతా, ఈ సమయం అంతా నీకే ప్రభువా, ఈ వారంలో ఈ డే నీకే ప్రభువా, నీతోనే ఉంటా, చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, నీతో సహవాసంలో ఉంటా ప్రభువా. అర్పించుకోగలవా? అయ్యా నా కుమారుడు నీకు అర్పిస్తానయ్యా, నా కుమారుడు నీకే ప్రభువా, ఎన్ని ఇబ్బందులు రాని నీకోసం పెంచుతా, నీకోసం పని చేపిస్తా, ఒక హన్నలాగా మారుతా ప్రభువా. సమయాలు పుట్టగానే అయ్యా నీ దగ్గర ఉండాలయ్యా, ఏలి ముసలుడైపోయాడయ్యా, ఇగో ఇక్కడున్న బల్యర్పణ చేసేవారు లేరయ్యా, యాజకుడిగా తయారు చేస్తానయ్యా అని చెప్పి తీసుకున్న సమర్పణట పాలిస్తూనే సమయాలు మార్చేసిందండి. ఆమెను చెప్పు, పాలలోనే మారిపోయింది. హల్లెలూయా. పాలు విడిచిన వెంటనే మందిరంకి వెళ్ళి మోకాలేశాడు. ఎవరికి ఉండి కృప? నేను చెబుతున్నా, నీ కుమారుడిని దేవుడికి సమర్పించగలవా? నీ కుమార్తె దేవుడు సమర్పించగలవా? నీ హృదయాన్ని దేవుడికి సమర్పించగలవా? నీ సమర్పణ ఉండాల్సింది డబ్బు కాదు, నీ సమర్పణ ఉండాల్సింది గుడ్డి పిల్ల, కుంటి పిల్ల కాదు. నీ సమర్పణ నీ హృదయం ఉండాలి. నీ సమర్పణ నీ బిడ్డలు దేవుడికి అప్పగించబడాలి. రాజులుగా, ప్రవక్తలుగా, న్యాయాధిపతులుగా మన పిల్లలు తయారగుదురుగాక. ఆమెను చెప్పడమే కాదు, మాదిరి కనబడాలా. ఇప్పుడు చెప్పు, ఆమెనే చెప్పు. ఎప్పుడు మన వల్ల మన పిల్లలు మాదిరి కనబడాలా. హల్లెలూయా. ఏం సమర్పణ, ఏ నిబంధన చేస్తున్నావు దేవునితో? మందిరానికి వస్తున్నావు, పాట పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఇదేనా?
లేదు లేదు, మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఒక నిబంధన, అయ్యా నీ సన్నిధిని అనుభవించాలి, నీతో ఉండాలయ్యా. ఇదిగో ఇదిగో ప్రవక్త అయిన మోషే నీతో ఉన్నాడయ్యా, 30 రోజులు 40 రోజులు నేను బయటకు రాలేకపోతున్నాడయ్యా, నేను నీతో ఉండాలా, ఆ మహిమ అనుభవం నాకు కావాలా అన్న సమర్పణ కావాలి. సమయం నీకు కేటాయిస్తా ప్రభువా, హృదయం నీకు కేటాయిస్తానయ్యా, నాకు కలిగిన దానిలో నీ కొరకు వెచ్చిస్తానయ్యా. సమర్పణ, అర్పణ. సమయాన్ని అర్పించేవారిగా, బిడ్డలను అర్పించేవారిగా, నీకున్న జీవితాన్ని అర్పించేవారిగా ఒక నిబంధన చేసుకోవాలి దేవునితో. శారమ్మ రక్త నిబంధన చేసింది అక్కడ. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 17వ అధ్యాయం చదువుకోండి. అక్కడ 17వ అధ్యాయం నిబంధన చేస్తున్నారు. ఏం నిబంధన చేస్తున్నావు? మనం కూడా చేస్తున్న నిబంధన, అయ్యా నాకు ఈ జ్వరం తగ్గితే నీకు 10 రూపాయలు కానుక, నీకు మరలా దండం పెడతా. కానుక కానుక ప్రార్థన ఉండకూడదు. నీ నిబంధన కానుక కాదు. నువ్వు ఇచ్చినయిపోయినా దేవుని సంఘం నడిపించబడుద్ది. యెహోవా దీవించిన సంఘం చేని సువాసన మార్చబడుద్ది. హల్లెలూయా. నువ్వు సమర్పించుకోవాల్సింది, అయ్యా నాకు ఈ జ్వరం తగ్గితే ఇంకో నీ దగ్గర ఒక 1 వారం దినాలు మందిరంలో పరిచర్య చేస్తానయ్యా, నాకు ఈ కార్యం జరిగితే నీతో గడిచి యుగయుగాలు జీవిస్తా ప్రభువా, తొట్టిల్లిపోకుండా జారిపోకుండా నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా అని నిబంధన చేయాలి. చెప్పడానికి సమయం లేదు కానీ చాలా చాలా మాటలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ 18వ అధ్యాయంలో 18వ అధ్యాయము 10వ వచనం, 18:10, మీదిరికి కాలమున నీ యొద్దకు మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య నీ శారా నీకొక కుమారుడు కలుగునని చెప్పాను. చాలండి. మీదిరికి కాలమున, సమయంతో కలిసి, కాలము, డేటు, సమయము, సమస్తాన్ని అబ్రహం చెబుతున్నాడు. అబ్బాయ్ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ ఇంట్లో ఉంటా, నీకు ఒక కొడుకు పడతాడు రా. ఆమె చెప్పు. ఏందా దీవెన? ఎవరు చెబుతారా దీవెన? సమయంతో కాలంతో. అమ్మా నీ డాక్టర్ చెప్పగలడా? నీ పర్సనల్ డాక్టర్లో పర్సనల్ డాక్టర్ చెప్పగలడా? మాకు చెప్పారు. మాకు ఒక డాక్టరు ఎప్పుడు నవంబర్ 19వ తారీఖు ఇచ్చే డేటు నాకు కుమారుడు పుట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయ్యం చెప్పగలిగేవాడు, డేట్ చెప్పగలిగేవాడు, సమయం చెప్పగలిగేవాడు. నేను ప్రకటించే యేసయ్యా. ఎలా? శారమ్మకి ఎలా కొడుకు పుట్టాడు? 1 ఆతిథ్యం. ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆశీర్వాదం. ఆమె చెప్పండి. 5 ఆతిథ్యం ఇవ్వడం ద్వారా నీకు ఆశీర్వాదం. నీ ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకో. చక్కగా విందు పెట్టడం నేర్చుకో. నీ బయట నుంచి ఇంటికి వచ్చిన వారిని అతిథులుగా భావించు, దేవుడిగా భావించి వారికి ఆహారం పెట్టు. వస్త్రం లేదు వస్త్రం ఇయ్యి, నీరు లేకపోతే నీళ్ళు ఇయ్యి. వారికి ఆతిథ్యం చెయ్యి, నిశ్చయముగా దీవించబడతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 22వ అధ్యాయం 16వ వచనం, 22వ 16వ వచనం, నీవు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని వెనుక తీయలేదు గనుక, వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వాదించేదను. చాలండి. ఏంటంట? ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుక తీయలేదు. దేవునికి ఇవ్వడంలో వెనుక తీయకూడదండి. ఆమె చెప్పండి. ఎప్పుడు ఆశీర్వదించబడతావు? దేవునికి ఇచ్చే విషయంలో ఆశీర్వదించబడతావు. ఆమె ఈ మాట ఎందుకు చెప్పడంటే సమయం లేకేం కాదు, చెప్పలేకేం కాదు, మీకు అర్థమైద్దిలే అని చెప్పేసి. ప్రైజ్ ద లార్డ్. 6వ మాట దేవునికి ఇచ్చే విషయంలో, అది ఏదైనా. ఇక్కడ ఒక్కడే కొడుకు అబ్రహాముకు బలిపీఠం మీద పెట్టడానికి తండ్రికి గుండెలు ఉండాలండి. అబ్రహాం ఎలాంటి చెప్పనా? సింహపు గుండె కలిగిన వాడు. ఆమె చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గర పోరాడటానికైనా, దేవుని దగ్గర సంపాదించుకోవడానికైనా, దేవుని దగ్గర కన్నీరు కాచడానికైనా, పోగొట్టుకున్న దాన్ని పుట్టించడానికైనా అబ్రహాము ప్రార్థన శక్తివంతమైనది. ఆ గుండె కలిగిన వాడు కనుకనే కొడుకుని తీసుకెళ్ళి బలిపీఠం పెట్టేశాడు. ప్రభు అంటాడు, నీకు ఒక్కడే ఉన్న కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక. అంటే దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు వెనక్కి తీయకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి తీయకుండా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకటి రక్షణ అను వస్త్రం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. 2 పాపము శాపాన్ని విడిచిపెడితే నువ్వు ఆశీర్వదించబడతావు. 3 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 శత్రువును పోరాడి బలహీనను రక్షించే విషయంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, అనగా
అబ్రహాము ఎలా అయితే ప్రార్థన చేసి పోరాడాడు, ప్రార్థననే పోరాట పటిమ కలిగిన వాడు అయితే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రార్థనలకు ఒక పోరాటం ఉండాలా, ఎవరి మీద? అపవాది మీద పోరాటం ఉండాలా. ప్రార్థనలో పోరాటం ఉండి ప్రార్థన జరిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. 4 నిబంధన చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. 5 ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆశీర్వదించబడతావు. 6 దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి తీయలేకపోవడం ద్వారా ఆశీర్వదించబడతావు. 7 ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుని వారిని ఆశీర్వాదించెను. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎట్లా ఆశీర్వదిస్తాడు తెలుసా? ఆయన రూపములో ఆయన పోలికలో ఉన్న వారిని ఆశీర్వదిస్తాడు. ఎలా? నీ పోలిక ఎవరిది? మా నాన్నయ్య గారు. మీ నాన్న పోలిక ఎవరిది? పోని దేవుని, అది నీ పోలిక, నీ రూపం యేసయ్య రూపం. నీలా ఉంటాడండి యేసయ్య. అద్దం ముందుకెళ్ళి చూసుకో ఒకసారి, ప్రార్థన అయిపోయిన తర్వాత నీ ముఖాన్ని తల నుంచి కింద వరకు ఒక జాగ్రత్తతో చూసుకో. నువ్వు ఎలా ఉన్నావో నా దేవుడు కూడా అలా ఉన్నాడు. ఆమె చెప్పు. నువ్వు నల్లగా ఉన్నావని బాధపడద్దు, ఎర్రగా ఉన్నావని పొగరబట్ట మాకు. నీలా నా యేసయ్య ఉన్నాడు. ఆమె చెప్పు. ఆయనలా ఆయన మనం తయారు చేశాడు. దేవుని పోలికలో దేవుని స్వరూపమందు ఆయన నరులను చేశాడు. ఎలా చేశాడట? స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. హల్లెలూయా. నువ్వు అలా ఉంటేనే దీవించబడతావు. ఆమె అలా కాకుండా తేడా మాట్లాడితే మాత్రం నీకు దీవెన రాదు. 7 దేవుని పోలికలో ఉన్నవారు ఆశీర్వదించబడతారు. ఈ పోలిక గురించి చెప్పాలని ఆశపడ్డాలి కానీ సమయం లేదు. మహిమగల రూపంగా తయారు చేయబడాలి, సమరూపంగా తయారు చేయబడాలి. ఇప్పుడు నీ పోలిక సరిపోదు, ఇప్పుడు నీ అభిషేకం సరిపోదు, ఇప్పుడు నీ భక్తి సరిపోదు, ఇప్పుడు నీ ప్రార్థన సరిపోదు. దేవుని పోలికగా మార్చబడాలి. ఏదైనా వనములో ఏ మహిమ ఆదాముకు అనుగ్రహించబడిందో అదే మహిమ ఈ భూలోకులు పొందుకోవాలి. బిగ్గరగా చవడు యేసయ్యకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పోలికను మార్చబడాలి, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఇస్సాకు అంటాడు, అయ్యా నిజముగా వాడు దీవించబడ్డాడయ్యా, అతను నిజముగా ఆశీర్వదించబడ్డాడయ్యా, నేను ఏం చేయలేనయ్యా, నా దగ్గర ఏం లేదు. అసలు ఎట్లా ఆశీర్వాదం చెప్పరాదయ్యా. ఏమని చెప్పను వాడిని వధించిన వర్ణన? యెహోవా దీవించిన చేలి సువాసన వలె అది దీవించబడ్డాడయ్యా. ధాన్య ద్రాక్షరసము అతనికి అనుగ్రహించబడిందయ్యా. శత్రు సమూహము అతనికి అధికారుల కిందకు వచ్చేసారయ్యా. అతను దీవెనకు పొందలేదు, అతని దీనికి అంత లేదు. ఎవరైనా యాకోబు ముందు దండాలు పెట్టాల్సిందే, ఎవడైనా యాకోబు ముందు సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. అతను నిజముగా దీవించబడ్డవాడు, నిజముగా ఆశీర్వదించబడ్డవాడు. సంగమా, యేసయ్య రక్తం అనే సువాసన నీకుందా? అలాగే నువ్వు నిత్యముగా దీవించబడతావు. అది దీవించే గుణం ఉందా? లేకుంటే లాక్కులు పెట్టుకున్నావా? దేవుడికి ఇచ్చే విషయంలో ముందడుగు వేస్తున్నావా? నీకు ఒక్కడైన కుమారుని వెనుతీయలేదు కనుక నీకు ఆశీర్వాదం అంటాడు. ఒక్కడైన కొడుకు వెనకడుగేలా, భార్య కూడా చెప్పలా, తీసుకెళ్ళాడు, మోరేపట్నంలోకి ఎక్కించాడు. పిల్లోడు అడుగుతున్నాడు, నాన్న గొర్రె పిల్లేదే? తండ్రి అమ్మట కన్నీళ్ళు దారులుగా కారాల, పంటి బిగున బాధ దిగమింకొని ఒకరాయి పేరుస్తుంటే ఈ పిల్లోడు చూడబట్టలేక, అరే మా నాన్న ఒక్కడే బలిపీఠం కడుతున్నాడు రా అని ఒక రాయి పేరుస్తున్నాడండి. తన చితికే తాను నిప్పు పెట్టుకున్న విషయం ఇస్సాకు అర్థం కావట్లా. కానీ ఆ బలిపీఠం కట్టేంత వరకు అబ్రహాం కూడా ఇస్సాకుతో మంచిగానే మాట్లాడాడు. కట్టడం అయిపోయింది, ఒక్కసారిగా బంధించాడు, తాడుబెట్టి కట్టేశాడు. ఇప్పుడు ఆ పిల్లాడు అన్నాడు, నాన్న నీకు సహాయం చేయలేదా? నీకు ఇది న్యాయమేనా? నా మీద కత్తెత్తుతావా అని ఏడ్చి, ఆ ఏడుపులో గొంతెమ్మటి కనీసం తడి కూడా ఆరిపోవాలి అబ్రహాంకి. చెయ్యి పైకెత్తాడు, వేసులపై దేవుడు స్వరం వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు అంటున్నాడు, అబ్బాయ్ జగదుత్పత్తి మొదలుకొని ఉదయం గొర్రెపిల్ల ఉంది అక్కడ, ఆ గొర్రె పొట్టేలు తీసుకొచ్చి నీ కుమారునికి బదులుగా వధించు. హల్లెలూయా. నీకు బదులుగా మరణించిన వాడాయన, నీకు బదులుగా నీ మీద చర్మము కప్పిన వాడాయన, గొర్రె పిల్లగా వధించబడిన యేసయ్య రక్తం, ఆ సువాసన నీ మీద ప్రోక్షించబడాలి. అప్పుడే నీ చేను దీవించబడుతుంది, అప్పుడే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీ వాసన
ఇస్సాకు వాసన చూస్తున్నాడండి. వాసన వల్ల ఏమర్థమైంది? ఏమర్థం కాదు. కానీ బలి అర్పణ జరుగుతుంది అన్న విషయం అర్థమవుతుంది ఇస్సాకుకి. ఒక వధ జరిగింది అన్న విషయం అర్థమవుతుంది ఇస్సాకుకి. అరే, రక్తపు మరకల వాసన యాకోబు మీద ఉంది అన్న విషయం అర్థమవుతుంది. వేటాడితే అది అర్థమవుతుంది. వేట అంటే ఈజీగా దొరుకుతుందన్నా? ఒక జింకను, ఒక కుక్కను, లేదంటే ఒక నక్కను పట్టుకోవాలంటే అడవిలో ఉరుకులు పెట్టాలా? దొరికిందాక పరుగులు ఎత్తాలా? అలసిపోకూడదు. దానికోసం తరిమి కొట్టాలా? వేసే బాణం గురి చూసి కొడితే అది రక్తం చింది మనం పడాలా? ఆ ప్రయత్నం చేస్తే తప్ప జరగదు. అందుకే ఇస్సాకు అంటాడు, దగ్గర రా అని పిలిచాడు. సువాసన చూశాడు, రక్తపు వాసన వచ్చేసింది. వెంటనే దీవించేశాడు. బాయ్, నా దీవెన కాదు, ఇది యెహోవా దీవెన. ఆమె చెప్పండి. సంగమా, మన జీవితాలు కూడా అరకొర దీవెనలు ఉన్నాయి. మన కుటుంబాలు కూడా అరకొర దీవెనే. నువ్వు నిజముగా దీవించబడని ఆశపడితే, నువ్వు నిజముగా ఆశీర్వాదించబడని ఆశపడితే, యెహోవా దీవించిన చేను వలె నీ సువాసన ఉండాలి. ఆమె చెప్పండి. నీ ప్రార్థన, భక్తి, అభిషేకము, యేసయ్య రక్తం నీ మీద ప్రోక్షించబడాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు. ఎప్పుడయ్యా నువ్వు దీవెనకు కారణంగా ఉంటావంటే, ఈ 7 విషయాలు, ఈ 7 మెట్లు నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే పరిపూర్ణ ఆశీర్వాదము నీకు దయచేయబడుతుంది. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలోనైనా వెనక్కి తీయకూడదు. ఆతిథ్యం పెట్టే విషయంలోనైనా వెనక్కి తీయకూడదు. సమర్పణ చేసుకుంటే ఆ సమర్పణలో నిలబడే విషయంలోనైనా వెనక్కి తీయకూడదు. ప్రార్థనలు పోరాడితే మోకాళ్ళు వంగని సడలు, ఎముకలు సడిలిపోకుండా మోకాళ్ళ ప్రార్థన అపవాదిని బంధించేంత వరకు ప్రార్థన చేయాలి. నీ గ్రామం మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఏలుబడి చేస్తున్న వాయుమండల శక్తులను బంధించేంత వరకు నీ ప్రార్థన పటిమ విడిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిజముగా దీవించని ఆశపడుతున్నాడు. అలాగైతే నిశ్చయముగా ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. ఆయన ఆశీర్వాదం ఎదురు చూద్దాం. ఆయన చేరి సువాసన వల్లే మన సువాసన ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ వారం అంతా, ఈ నెలంతా ఆయన రక్తము మన మీద చిందినట్లుగా ఆ రక్తాన్ని ఆశ్రయిస్తూ మనం జీవిద్దాం. దేవుడి మాట దీవించి ఆశీర్వాదించును గాక. ఆమె తల వంచి ఉన్న ప్రార్థన చేద్దాం. ఉన్న పాట మోకరిల్లి ఓ చిన్న ప్రార్థన, నువ్వు విన్న మాటలు బట్టి, ఇంతవరకు దేవుడు నాతో మాట్లాడిన మాటలు బట్టి త్వరగా అందులో మోకరిల్లి ఒక చిన్న ప్రార్థన. అయ్యా, నేను కూడా నిజముగా దీవించబడాలి ప్రభువా, నేను నిజముగా ఆశీర్వాదించబడాలయ్యా. యెహోవా దీవించిన చేను వలె నా చేను ఉండాలి ప్రభువా. రక్తపు మార్గాలు వాసన మాకు ఉండాలి, రక్షణ వస్త్రం మాకు ఉండాలయ్యా. పాపాన్ని, శాపాన్ని విడిచిపెట్టే కృప మాకు దయచేయండి అయ్యా. ప్రార్థనలో పోరాడగలిగిన కృప మాకు దయచేయండి అయ్యా. నీతో నిబంధన చేసుకునే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. జారిపోయే నిబంధన మాకు వద్దు స్వామి, పడిపోయే సమర్పణ మాకు వద్దయ్యా. యుగయుగాలు, తరతరాలు నీతో కలిసి ఓ నిబంధన మేము ఉండాలి ప్రభువా. ఆతిథ్యం ఇచ్చే విషయంలో నన్ను బలపరచండి అయ్యా. ఆతిథ్యం ఇచ్చే బిడ్డలు నన్ను అభిషేకించండి ప్రభువా. నీకు ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకుండా, నీకు ఇచ్చే విషయంలో పిసినార్తనంగా మేము బ్రతకకుండా, నీకు ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకుండా అడుగులు ముందుకేసే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. నీ రూపంలో మేము ఉండాలి స్వామి, నీ పోలికలో మేము ఉండాలయ్యా. మా మీద తొలగిపోయిన మహిమా వస్త్రాన్ని తిరిగి సంపాదించుకునే భాగ్యం మాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా నా దేవుడు నీ ప్రార్థన ఆలకించునుగాక. నిశ్చయముగా నా దేవుడు నీ మీద యేసయ్య రక్తమని రక్షణ వస్త్రం ప్రోక్షించునుగాక. నిశ్చయముగా నా దేవుడు పెళ్లి కుమార్తె వస్త్రాన్ని నీకు అలంకరించునుగాక. ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే నాకు రక్షణ దినం. ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ రక్తం మరల కడగండి ప్రభువా. నీ రక్త ప్రోక్షణ మా మీద ప్రోక్షించండి అయ్యా. నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభువా. మీరు మా కొరకు కళ్ళు వరుసలో సజీవ యాగంగా అర్పించబడ్డావయ్యా. నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు స్వామి. నీ రక్తమే మాకు విలువయ్యా. నీ రక్తమే మాకు సజీవంగా మార్చింది ప్రభువా. నీ రక్తం మమ్మల్ని దీవించిందయ్యా. ప్రార్థన చేద్దామా? ఇదిగో ఆయన బలలో పాల్గొనబోతున్నాం.
ఆయన రక్త మాంసంలో పాల్గొనబోతున్నాం. అయ్యా నన్ను అర్హుడిగా మార్చండి అయ్యా, అర్హురాలిగా మార్చండి ప్రభువా. ప్రతి ఒక్కరు